నమస్తే. మనతో పాటు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూశారు సాయి ఈశ్వర్ గారి ఆత్మ బలిదానం? సాయి ఈశ్వర్ గారి యొక్క ఆత్మ బలిదానము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ బాధ్యత వహించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన కామారెడ్డిలో మమ్మల్ని గెలిపిస్తే 6 నెలల్లో మేము స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు, ఓ బిల్లు తీసుకొచ్చి పెట్టారు, గవర్నర్ కు పంపారు, రాష్ట్రపతికి పంపారు. అక్కడ రాష్ట్రపతి దగ్గర ఉండగా ఏం చేయాలి, ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసి రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాలు తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర ఒత్తిడి చేస్తే ఈ పార్టీకి వచ్చేది. దానివల్ల ఈ రోజు సాయి ఈశ్వర్ బతికేవాడు. ఆ విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఒక డ్రామా కంపెనీ నిర్మించి అక్కడ ఏం చేశాడు, ధర్నా చేశాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ధర్నా చేస్తాడా? అది చాలా తప్పు. మేము అడిగేది మాకు కావాల్సినది చట్టపరంగా కావాలి, కానీ ఎవరు భిక్ష కాదని అడిగాము. తర్వాత ఏమన్నాడు, పార్టీల పరంగా అన్నాడు. తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు, 9th జీవో. తర్వాత 46 జీవో తీసుకొచ్చాడు. 46 జీవో 9th జీవోలు ఏమన్నాడు, బీసీలకు నేను 42% ఇస్తామని జీవో తీసుకొచ్చాడు. మళ్ళీ వెంటనే 46 తీసుకొచ్చాడు, ఒక ఆర్డినరీ తీసుకొచ్చాడు. ఇవన్నీ డ్రామాలు నిర్వహించడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువకులు ఇలాంటి వాళ్ళు చనిపోయేటువంటి కారణం ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి మీకు అంత తీరిక లేకపోతే నిన్న ప్రధానమంత్రి ఎట్లా కలిసామని అడుగుతా ఉన్నాను. ప్రధానమంత్రిని కలిసి నీ యొక్క రియల్ ఎస్టేట్ కు, నీ యొక్క వ్యాపారానికి పోయాడా అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలుస్తావు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మీ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి వాడివి ఈ రోజు 2.5 కోట్ల మందికి ద్రోహం చేస్తూ ఈ రోజు ప్రధానమంత్రి కలవకుండా డ్రామాలాడి ఈ రోజు చావు కారణం ఎవరైనా మిస్టర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వీళ్ళు చాలా చైతన్యం, ఈ రోజు చాలా ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీ మీద. రేవంత్ రెడ్డి నీకు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చునే అర్హత లేదు. సాయి ఈశ్వర్ ఆత్మ శాంతించాలంటే వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపో. అదే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ కూడా నాటకాలు ఆడుతున్నది. బీజేపీ పార్టీ ఏమంటది, ముఖ్యమంత్రి అంటారు, ముఖ్యమంత్రిని తీసుకొస్తే మనం గెలిపిస్తుంటారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ లాగానే మీరు ద్రోహం చేస్తారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసం ఎంపీటీసీ జరిపి సర్పంచ్లు అయినటువంటి స్థానిక సంస్థ రిజిస్ట్రేషన్ లో మీరు 8 మంది సభ్యులు ఉన్నారు. మీరు ప్రధానమంత్రి ఎందుకు అడగలేదు, బిల్లు పార్లమెంట్ ఎందుకు పెట్టించలేదు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్న నాటకంలో భాగమే ఈ రోజు సాయి ఈశ్వర్ చనిపోవడము. ఈ పార్టీలో గ్రహించురు, ఈ రాష్ట్రంలో ఈ రోజు బీసీలు చైతన్యంతో లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో పొందబెడతాము. ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు. ఒక సెంటిమెంట్ రగలిందని సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు అంటే బీసీ సంఘాలన్నీ ఏకమై పోరాడడంలో విఫలమైనయా? 100% ఈ రోజు సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం ఎప్పుడైతే చేసుకుంటో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ అందరూ కూడా ఒక తాటి మీద వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇలా శివయాత్రలో అన్ని రకాలైనటువంటి బీసీ సంఘాలన్నీ కూడా అందరూ కూడా ఈ రోజు పాల్గొంటున్నారు. దానికే ఉదాహరణ. ఖచ్చితంగా వచ్చేటువంటి కాలము ఈ రాష్ట్రంలో బీసీల యొక్క రాజ్యము. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీజేపీ పార్టీ మోసం చేసింది. అధికారంలోని పార్టీలను మోసం చేసి మా ఓట్లు వేయించుకొని మమ్మల్ని రోడ్ల మీద చేసి ఆత్మ బలిదానాలకు కారణమైనటువంటి ఈ పార్టీలను ఖచ్చితంగా గుణపడని చెప్పారు. గతంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో తెలంగాణ రావడానికి ఒక మొదటి పునాది పడ్డది. ఇవాళ సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానంతో బీసీల ఉద్యమానికి పునాది పడ్డట్టే. 100% పునాది పడ్డట్టు. ఆ రోజు ఎప్పుడైతే శ్రీకాంతాచారి ఇక్కడ వెల్లుల్లి నగర్ గడ్డ మీద ఆత్మ బలిదానం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, అసలు అన్ని సంఘాలు అన్ని కూడా ఏకమై పోరాడి ఈ రోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అయ్యా, నువ్వు ఒక పులి స్టాప్ పెట్టాలంటే, ఇక సాయి ఈశ్వర్ యొక్క ఆత్మ బలిదాన్ని పులి స్టాప్ పెట్టాలంటే వెంటనే 42% రిజర్వేషన్లు ఇస్తే పులి స్టాప్ పెడుతుంది. లేకపోతే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ చనిపోతే మీరే కారకును. ఈ సందర్భం ఒకటే చెప్తాను, నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అయ్యా దయచేసి యువకులారా, మీ ఆత్మ దానాలు బలిదానం చేసుకోకండి. దానివల్ల ప్రయోజనం లేదు. ఈ యొక్క మీ కుటుంబం అవుతే మీరు కావైతే, కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైతే అన్యాయం చేసిరో, ఎవరైతే మనకు అన్యాయం చేసిరో వాళ్ళ మీద పోరాటం చేద్దాము. రండి, అందరం కలిసి ముందుకు పోయి పోరాటం చేద్దాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీల యొక్క రాజ్యాన్ని స్థాపించగా మనం అందరం కృషి చేయాలని యువకులకు 100% వచ్చింది. సాయి ఈశ్వరాచార్య యొక్క ఎప్పుడైతే ఆత్మత్యాగం చేసుకుంటో
ఖచ్చితంగా అందరికి చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు అందరూ కూడా ఈ రోజు ఆలోచిస్తారు. రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలు ఆలోచిస్తారు. మేము ఎస్సీలను కలుపుకొని వచ్చేటువంటి ఒక రాజ్యము భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అవకాశం వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా సాయి ఈశ్వరాచారి మృతికి సంబంధించి ఎవరు రెస్పాన్స్ కాని సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాను, ఆ పార్టీలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గాని అది పొన్నం ప్రభాకర్ ఒకటే అడుగుతున్నాను, మీరు చరిత్రలో హీరోలు కావాలంటే మీరు వచ్చి సాయి ఈశ్వరికి సంఘీభావం చెప్పండి. మీరు జీరోలు కావాలంటే మీరు రాకండి. ఎందుకంటే మీ పదవులు అనేది 3 నెలల ముచ్చటే. రేపు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీసీల సమాజం అంతా కూడా మిమ్మల్ని దొంగలుగా చూస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మిత్రులకు ఒకటే చెప్తున్న, పొన్నం ప్రభాకర్ గాని అదేవిధంగా మన మహేష్ గౌడ్ గాని ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు, అదేగా బీజేపీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఎంపీలను కూడా ఒకటే కోరుతున్నాను, మీరందరూ వచ్చి సాయి ఈశ్వర్కి ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సాయి ఈశ్వర్ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఆయనకు దాదాపు ₹1 కోటి పరిహారం, పేదవాడు కాబట్టి అదేవిధంగా ఎన్ని రకాలుగా అవకాశం ఉంటుందో అన్ని ఆయనకు ఒక ఇల్లు ఇవ్వాలి. ₹1 కోటి ఒక 500 గజాల ఇల్లు ఇచ్చేసి ఏ విధంగా అయితే ఈ యొక్క ఆత్మ త్యాగం చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బాధ్యత ఉన్నది. ఒకవేళ చేయకపోతే ఆ మాత్రం విషయం చెబితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ పార్టీల మీద తిరుగుబాటు చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన హత్య వల్ల బీసీ ఉద్యమాలు ఎట్లాగూ ఉన్నాయి. మేనిఫెస్టోలో పెట్టినవు, ఈ చేత కాకపోతే క్షమాపణ చెప్పాలి కానీ మేము చట్టబద్ధంగానే చేస్తామని 2 సంవత్సరాల నుంచి మోసం చేసి ఇలా నయవంచన గురి చేసిన పరిస్థితున్నది. వాళ్ళ బీసీ సమాజాన్ని మోసగించినవు. బీసీ సమాజం ఇలా మా బిడ్డ మా తమ్ముడు చనిపోయింది, ఇలా కనీసం ఇప్పటి వరకు నీ పాపం వల్ల ఇది జరిగింది కాబట్టి కనీసం ఒక క్షమాపణ లేదు. బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి, నా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి కానీ ఇప్పటి వరకు నీ క్షమాపణ రాలేదు. ఆ కుటుంబానికి నీ పాప పరిహారం కోసమైనా ఆ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ చదువులకు ఏర్పాటు చేయాలి. నీకు తగిన శాస్తి బీసీ సమాజం ఎంత చేస్తుంది. కనీసం మీ మనస్ఫూర్తి కోసం, మీ మనసాక్షి కోసం చేయాలి. వాళ్ళ పల్లెన రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. ఒకవైపు ఎల్లమ్మగూడెంలో వాళ్ళను కిడ్నాప్ చేయించి ఆ అమ్మాయి అభ్యర్థిని భర్తను సూత్రం దాగించిన పరిస్థితి. వాళ్ళ బీహార్ యూపీలలో ఉండబడే అనాగరికమైన పరిస్థితుల్ని తెలంగాణలో తెచ్చిపెడుతున్నావు. సీమాంధ్ర పాలనలో ఉన్న పరిస్థితుల్ని ఇవాళ తెచ్చిపెడుతున్నావు. సీమాంధ్ర పాలనలో శ్రీకాంతాచారితో మొదలైంది, ఇవాళ మా తమ్ముడు ఈశ్వరాచారితో మొదలైంది. ఇది ఆగదు కనుక నా సోదరులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఆత్మ బలిదానాలు చేసుకుంటే కాదు, పోరాడడం అనేది కూడా నేను తెలియజేస్తున్నా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. ఎట్లా చూస్తారు ఈశ్వరాచారి గారి మరణం? తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలమైనటువంటి మేము ఇవాళ ఈ పార్టీలని 78 ఏళ్ల నుంచి మోస్తా ఉన్నాం, వాళ్ళకి అధికారం కట్టబెడతా ఉన్నాం. కనీసం ఇవాళ మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో ఇవాళ ఎవరైతే సాయి ఈశ్వర్ ఆత్మ బలిదానం చేసుకున్నారో కనీసం అతనికి సరైనటువంటి వైద్యం అందించకపోగా ఇవాళ అంతిమ యాత్రలో కూడా మా వర్గాల ప్రతినిధిగా ఉండబడినటువంటి తీన్మార్ మల్లన్న గారిని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీలు కదిలి వస్తా ఉంటే ఎక్కడికక్కడ నిర్బంధించి కనీసం అంతిమ యాత్ర చివరి చూపు కూడా చూసుకోకుండా మెజార్టీ జాతుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న బిడ్డని కడచూపు చూడకుండా చేసినటువంటి దుర్మార్గులని ఇవాళ మా సమాజం అంతా గమనిస్తా ఉంది. ఇవాళ మెయిన్ మీడియా కావచ్చు, మెయిన్ పేపర్లు కావచ్చు, ఏవి కూడా మాకు ఇంత పెద్ద అఘాయితం జరిగితే ఈ రాష్ట్రం అల్లకల్లోనే పరిస్థితులు ఉంటే కనీసం వార్త రాకపోవడం అంటే ఎంత విడ్డూరం. ఈ పేపర్లు, ఈ టీవీలు అన్ని కూడా అగ్రవర్ణాలే కాబట్టే కదా 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల నుంచి మేము వాళ్ళకి ఓట్లేసి వాళ్ళకి అధికారం ఇస్తే ఇవాళ పందికొక్కలు లెక్క దేశ సంపద మెక్కి ఇవాళ మమ్మల్ని అన్ని రకాలుగా కుట్రలు చేస్తా ఉండు. అందుకని బీసీ సమాజానికి అందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇవాళ సాయి ఈశ్వర్ ఆత్మ బలిదానం అనేది ఈ సమాజానికి ఒక హెచ్చరిక మాదిరిగా రావాలి. ఖచ్చితంగా బీసీలంతా ఇప్పటికైనా నా ఆత్మ బలిదానంతో ఏకం కావాలనేటటువంటి ఉదాహరణగా తీసుకొని మరి ఎవరు కూడా భవిష్యత్తులో ఆత్మ బలిదానాలకు ఒడిగట్టద్దు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా ఐక్యమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలన్నిటి కూడా పొందబెట్టాల్సిందిగా ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చూస్తాం. ఈ రోజు బీసీ ఉద్యమాలకు సంబంధించి ఈశ్వరాచారి బలిదానం చరిత్రలో నిలిచిపోతాయి. 100%
చరిత్రలో నిలిచిపోతాయి. అట్లానే మిగతా సమాజం, మిగతా యువకులు ఎవరు కూడా ఆత్మ బలిదానానికి ఒడిగట్టదు. మనకు మాట ఇచ్చినటువంటి ఆ వర్గాలను పొందబెట్టాలి తప్ప మనం ఆత్మ బలిదానం చేసుకుని మన పిల్లల్ని అనాథలుగా మార్చొద్దని ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా దీనిపైన స్పందించలేదు. ఏం చెప్తారు దీని గురించి? ఈ సమాజం మెజారిటీ సమాజం ఇవాళ చూస్తా ఉంది. సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి సోషల్ మీడియా చేరుకుంది కాబట్టి ఈ పార్టీలు మనవి కావు, మన కోసం పుట్టిన పార్టీలు కావు. ఇవి అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణాలు కంట్రోల్ ఉన్నటువంటి పార్టీలు కాబట్టి మన కోసం వచ్చిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అది తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వంలో. కాబట్టి భవిష్యత్తులో మన పార్టీకి మనం ఓట్లేసుకొని మనమే పరిపాలకులుగా ఉండాలనేటటువంటి సందేశాన్ని ఈ ప్రజలందరూ కూడా చేరవేస్తాను. ఖచ్చితంగా మన ఓటు విలువని మనం గ్రహించాలి. మనం ఇక్కడ సాయీశ్వరాచార్య ఆత్మ బలిదానం సాక్షిగా మనం సంఘాలుగా, కులాలుగా వేరు కాకుండా ఐక్యమై రాజ్యాధికారాన్ని సాధించుకుందామని తెలియజేస్తాం. ఇలా సాయీశ్వరాచార్య ఆత్మ బలిదానం తర్వాత బీసీ ఉద్యమం ఇంకా ఉధృతంగా మారే అవకాశం ఉందా? 100% చూస్తా ఉంది కదా, ఎక్కడెక్కడ నలుమూలల నుంచి అలా అంతిమయాత్రలో పాల్గొని పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళని తప్పించుకొని ఇవాళ సాయీశ్వరాచార్య అంతిమయాత్రలో పాల్గొనాలి. మన జాతి బిడ్డ ఈ జాతి కోసం ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నారు కాబట్టి ఆయన గడసు కూడాలని ఇవాళ వేల సంఖ్యలో ఇక్కడ జనం కళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా మన రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలను పొందబెట్టడానికి సిద్ధమవుతాం. ఏం కోరుతున్నారు అంటే సాయీశ్వరాచార్య కుటుంబ సభ్యులకు ఎటువంటి న్యాయం జరగాలి? సాయీశ్వరాచారికి ఈ ప్రభుత్వం ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అంతేకాకుండా ఆ పిల్లలకు ఉచిత విద్యను అందించాలి, ఉద్యోగాన్ని అందించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేక పక్షంలో ఈ పార్టీలు పొందబెట్టబడతాయి. మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మల్లన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కుటుంబాన్ని ఓదార్సం, కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ఎట్లా వస్తారు అంటే సాయీశ్వరాచార్య మరణం? నిజానికి ఈశ్వరుడు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కొనసాగుతుంది. ఈశ్వరుడు అంటే దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ల పాలన, కమ్మోళ్ళ పాలన, వెలుమోళ్ళ పాలన చూసి, దేశంలో మార్వాడి పాలన చూసి దేవుళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే రోజులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈశ్వరాచారి ఆత్మహత్యను కూడా చూడాల్సి ఉండేది. నిజానికి ఈశ్వరాచారి ఆత్మహత్యకు నేపథ్యం ఏంటంటే, తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో మారోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పటి నుండి తెలంగాణ బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి అనేక డిమాండ్లతో తెలంగాణ ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. పోరాడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ రాజ్యాధికారం లేకపోగా సంపద మొత్తం కొన్ని కులాల చేతుల్లో, కొన్ని కులాల అధికారం మొత్తం కొన్ని కులాల చేతుల్లో కేంద్రీకృతం అయ్యి మొత్తం దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కొనసాగుతున్నది. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి రీఆర్గనైజ్ అయ్యి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ పోరాటాలను చూసి విసుగు చెందినటువంటి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకుని తాము నిరసనండి తన ఆత్మహత్య కూడా ప్రభుత్వాలకు మేల్కొల్పే విధంగా ఉండాలని, ప్రజలు మరింత సంఘటితమై పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మరింత కన్సాలిడేట్ చేస్తున్నాడు. బీసీ ఉద్యమాన్ని మరింత కన్సాలిడేట్ చేస్తున్నాడు. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఈ రోజు కళ్ళ ముందు కనపడుతున్నది. అందుకే ఈ రోజు మళ్ళా మేమందరం కూడా బీసీ నాయకులుగా, లేదా ఈశ్వరాచార్య మరణానికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి? కేంద్ర ప్రభుత్వమా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమా? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రిజర్వేషన్లు ఇచ్చే అధికారం పార్లమెంట్ కు ఉంటది. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వము. కాబట్టి ఆ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఎంతవరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధిని చూపలేదు. పైగా ఎన్నికల మీద ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసం లేదా వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజల మీద లేదు, బీసీ ప్రజల మీద లేదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిందిస్తున్నాం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు ఇచ్చే అధికారం వాళ్ళ చేతుల్లో లేదన్న విషయం మాకు తెలుసు. కానీ ఇవ్వగలిగే సీట్లు కూడా మాకు ఇవ్వలేదు, బీసీలకు ఇవ్వలేదు. 75 కార్పొరేషన్లకు చైర్మన్ పోస్టులు ఇచ్చి దాంట్లో ఒక 45 కార్పొరేషన్లకు చైర్మన్ గా రెడ్డి కులస్తులనే పెట్టుకున్నాడు. అంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నది, ఎవరి కోసం పనిచేస్తున్నది, ఎవరి కోసం ఆలోచిస్తున్నది అనేది దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ సీట్లు, రాజ్యసభ సీట్లు, ఇటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా చాలా సీట్లు నామినేట్ అయినాయి. ఆ సీట్లలో కూడా ఇక్కడ బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. బీసీలలో అత్యంత వెనుకబడ్డ కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం కల్పించలేదు. అంటే మొత్తం పాలనంతా కూడా రెడ్ల చేతుల్లో, వెలుమల చేతుల్లో, కమ్మల చేతుల్లో ఉండి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఆ మోసానికి వ్యతిరేకంగానే దాన్ని నిరసిస్తూనే ఈ రోజు ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య కేవలం ఆయన బలిదానం మాత్రం ఒక ఆయన వ్యక్తిగతంగా కోల్పోవడమే కాదు,
ఇక్కడ పాలనకు అదొక మచ్చుతునుక. అంటే ఎంత వికృతమైన పాలన ఇక్కడ కొనసాగుతుందో దాన్ని అర్థం చేసుకొని ఈ సమాజంలో నేను బతికి కూడా ఉపయోగం లేదని చెప్పి నిరాశ చెందినటువంటి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తన నిరసనను తెలియజేసిండు. అది మిగతా ఈ తెలంగాణతో పాటు దేశంలో ఉన్నటువంటి బీసీలకు అందరికీ అదొక స్ఫూర్తి కావాలి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ నిర్మాణం చేసుకుంటూ రాజకీయ యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలి. రెండు ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేసినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అదేం సుఖం కాదు. అది కూడా ఎప్పుడైతే రాజకీయ పోరాటాలు జరుగుతాయి, ఆ పోరాటాలు మొత్తం కూడా విచ్ఛిన్నం చేయడం కోసము, బలైన పరచడం కోసం కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఎత్తులు వేసుకుంటూ ఎక్కడ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలబడలేదు. ఎక్కడ కూడా బీసీ ఉద్యమానికి మద్దతుగా నిలబడలేదు. వాళ్ళ పార్టీ నుండి ఒక కార్యక్రమం కూడా చేయలేదు.